అందరికీ హాయ్. వీడియోలో చూస్తున్నారు కదా, అందరూ దువ్వెనతో తల దూకుంటే ఈమెంది దువ్వెనతో ఏదో చేస్తుంది వంట అనుకుంటున్నారా? అవును, ఇక్కడ మల్లె మొగ్గల్ లాంటి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ లేదంటే ఇన్స్టెంట్ వడియాలు కూడా అనుకోవచ్చు. అయితే ఇది ఒక కొత్త దువ్వెన తీసుకొని దీంతో తయారు చేసుకోవాలి. ఇది పాతకాలం వంట. మా పెద్ద మేనత్త ఇప్పుడు లేచి చనిపోయింది. మా అత్త మా అమ్మకి నేర్పించిందంట, మా అమ్మ మాకు నేర్పించిందనమాట. అయితే ఈ పాతకాలం అన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా, ఇవన్నీ కూడా మనం ఆ పాత మెమరీస్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఇవి తయారు చేసుకోవడం చూపిస్తాను. ఏం లేదు, దువ్వెన తీసుకొని దాంతో ఒక ట్రిక్ యూజ్ చేసి మల్లెపూల షేప్లో, మల్లె మొగ్గలు అనుకోండి, మల్లెపూల షేప్లో వీటిని చేసుకుంటాము. ఇవి ఒక చిన్న మనం టీ తాగే గ్లాస్తో చేసి చూపిస్తాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ముందు రోజు రాత్రికి అన్నమాట బియ్యం కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఈ పొద్దున్న లేచిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా స్ట్రైనర్లో వేసేసి జస్ట్ అంటే మరీ అట్లా మొత్తం ఆరిపోవాలని కాదు, జస్ట్ స్ట్రైనర్లో వేసి ఒక గంట లేదంటే 2 గంటలు అట్లా పక్కకు పెట్టేయాలి. తర్వాత కొంచెం తడి ఉంటుంది కదా, అట్లా తడి లైట్గా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే తడి బియ్యం పిండితోని మనము ఇవి చేస్తున్నట్టు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకోవాలన్నమాట. సన్నగా ఉండాలి ఆ పిండి అంతా. ఇప్పుడు దీన్ని జల్లెడబడుతున్నాము. ఇది జల్లెడబట్టిన పిండి. ఇప్పుడు దీంతో వడియాలు తయారు చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ మనము 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, కడిగి నానక ముందు బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా వంట సోడా ఉంటుంది కదా, అది ఒక 3 లేదంటే 2 చిటికెళ్ళంతా వంట సోడా వేసుకొని ఈ నీళ్లు మంచిగా మరిగిన తర్వాత ఈ నీళ్లు మసులుతున్నప్పుడే దీంట్లోకి ఆ పిండి తయారు చేసుకున్నది కూడా వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇది వేడిగా ఉంది కదా, చల్లారాలి. మూత పెట్టి పక్కకు పెట్టేద్దాము ఒక 10 నిమిషాలు. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేయికి కొంచెం నూనె అంటించుకొని ఇట్లా మనం మామూలుగా పిసికేయాలి. అంత పిండినంతా మంచిగా కలిపేసి ఇప్పుడు దీన్ని ఈ వడియాలు ఎట్లా తయారు చేయాలో చెప్తాను. వీటిని వడియాలనుకోండి లేదంటే స్నాక్స్గా కూడా తినవచ్చు, కాకపోతే స్టోర్ చేసుకోవచ్చు కొన్ని రోజులు. కాకపోతే నూనె పెట్టి ఉంటాం కాబట్టి మరీ ఇట్లా 6 నెలలు సంవత్సరాలు కాకుండా 1 నెలలో అట్లా తినేయచ్చు. అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే కొంచెం నూనె వాసన వస్తాయి కదా, కాబట్టి అయితే నూనె కొంచెం తక్కువ అంటించుకున్నారనుకో మనం 2-3 నెలలు కూడా తినొచ్చంట. ఇప్పుడు ఒక కొత్త దువ్వెన కొనుక్కొచ్చుకోవాలన్నమాట వడియాలు చేసుకోవడానికి. ఇక్కడ దీన్ని మంచిగా కడిగినాం అనమాట. ముందే కడిగిన తర్వాత ఇక్కడ దీనికి కొంచెం నూనె అంటించుకోవాలి. మనం మామూలుగా వంట నూనె ఉంటుంది కదా, ఆ నూనె అంటించుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న రౌండ్గా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం ముందే. అది ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా ఆ దువ్వెనకి. అయితే దువ్వెనకి మనకి ఇప్పుడు 2 ఒకటేమో సన్నవి ఉంటాయి పళ్ళు, ఒకటేమో కొంచెం లావు ఉంటాయి కదా, లావు సైడ్ పెట్టుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. అంటే దువ్వెనకి పళ్ళు ఉంటాయి కదా, అవి సన్నవి సైడ్ చేస్తే అంత బాగా రాదు కాబట్టి కొంచెం లావు ఉన్న సైడ్ చేసుకోవాలంట. ఇవి మా మేనత్త చేస్తున్నానంట. మా మేనత్త ఇట్లా అంటే ఇవి ఒకటి ఏంటంటే దీనికి ఒక కల్చర్ ఏముందంటే, ఎవరిదన్నా పెళ్ళి అవుతుంది అనుకోండి ఇంట్లో, అంటే మనకు వదిన మరదళ్ళ వరుస అయిన వాళ్ళకి ఇది చేసి పూలదండలాగా కట్టి వాటిని నూనెలో దేవిన తర్వాత వాళ్ళ మెడలో వేస్తుండేనంట. ఇట్లా అప్పుడు కొంచెం సరదాగా ఇట్లాంటివన్నీ చేసుకునే వాళ్ళంట. పెళ్ళిళ్ళప్పుడు ఇట్లా ఫంక్షన్లు ఉన్నప్పుడు లేదంటే ఇట్లా సమ్మర్లో చేసి పెట్టుకోవడము అట్లా చేస్తుండేనంట. అప్పుడు ఎంత ఓపికగా చేసుకున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినరా, 2 సైడ్లు తిప్పొచ్చు మనము. అంటే ఇట్లా రైట్కి తిప్పొచ్చు లేదంటే లెఫ్ట్కి తిప్పొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట. రెక్కలు, పూల రెక్కలు ఇట్లా గులాబీ పువ్వు లాగా కూడా, అదే రోజ్ ఫ్లవర్ లాగా కూడా మనం ఇట్లా రెక్కలు పెట్టి చేసుకోవచ్చు. ఇట్లా చేసుకునే వాళ్ళంట. మల్లెపూలు అంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదేమో కొంచెం పెద్ద సైజులో ఒక 2 చేసి చూపిస్తుంది మా అమ్మ. ఇట్లా చేసుకోవడము మీ సైడ్ ఎవరైనా చేస్తారా? ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం దారంకి మొత్తం కూడా ఇట్లా కుచ్చాలన్నమాట. ఈ పూలని, ఈ మల్లెపూలని, గులాబీ పూలు కాదు, ఆ మల్లెపూలను కుచ్చి ఆ దండనే వాళ్ళు మెడలో వేసేవాళ్ళంట. వియ్యపురాళ్ళకి కానీ వదిన మర్దన్ల వరుస వాళ్ళకి కానీ. అయితే ఆ దారంతో పాటు నూనెలో వేయిస్తే ఆ దారం ఏం కాదంట. దాన్ని అట్లనే పక్కకు తీసేసి తర్వాత తినొచ్చు. అది కాలిపోవడం అట్లా ఏం కాదు కాబట్టి అట్లా చేస్తుండేనంట. ఇప్పుడు దారాలు కూడా అంత మంచి వస్తలేవు కాబట్టి మనం అట్లా దారంకి గుచ్చి అవన్నీ చేయకుండా జస్ట్ మామూలుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. ఇట్లా ఒక 2 రోజులు ఎండున్న రోజు ఒకటే రోజు చాలు, లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఒక 2 రోజులు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే మనకి ఇప్పుడు వడియాలు తిన్నట్టుగా ఉంటుంది. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇవ్వచ్చు.
బాగుంటాయి. ఇట్లా జస్ట్ ఉప్పు ఒకటే వేస్తాం కాబట్టి అందరూ పిల్లలకు అయితే చాలా ఇష్టపడతారు. మాకైతే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అంటే అప్పుడు ఫోన్లు అవి లేవు కదా, ఇట్లాంటివన్నీ చేపిస్తుండే. ఇవి ఇంకా దోస పలుకులు అంటారు, చిట్మిళ్ళు అంటారు, వీటితో స్వీట్ చేసుకుంటాము. అట్లాంటివన్నీ చేయిస్తుండే. మీకు ఇవన్నీ తెలుసా? మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.